పోరాడి గెలుచుకునే హక్కు, రక్తమాంసాలు దారిపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరుకునేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛ వాయువు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి దావలేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకొని తిరగలదో, ఏది ద్వేషాసూయలకు అతీతమైన సంఘమో ఆ సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుచున్నాను. కానీ నీ చట్టం దాన్ని సాగించను. ద్రోద్రఫాడ్ రామరాజ్, ఆశకులందరూ చట్టానికి తలవంచవు, మొండితనంతో నా ఓర్పును పరీక్షించదువు. నీ అమూల్యమైన ప్రాణమును తీయ వరకు నన్ను బలవంతము చేయదువు. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎందుకు ఎండుతూ అనంతరు సూర్యం పగుళ్ళు కష్టించి శ్రమించిన ఒక్క అరుగుడ అన్నానికి కూడా నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలని బట్టలు శరీరానికి కప్పబోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెమ్మలు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక చేర్చి సమస్యలిపోయా నా పసిబిడ్డలు. వీళ్ళని చూసి ఆవేశపడిగా ఆవేదనపడిగా నీతో మంత్రాలు చేయనా? నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ద్రోహపాటు ఆ కన్నీటి ద్రోహంలో ఉన్న ఈ గుండె కథ కట్టింది, నీ పనులపై పోగొట్టింది. రేగిని అగ్ని చల్లారు ఎవరి తెల్ల ప్రాణి కట్టి విడిచిపోయే వరకు ఈ నిప్పుడారులే, ఇది తోర్చాలే, ఇది జీవన్ మరణం పోరాటమే. Stop it, Raj, stop it. This is God treason, Rajadraham. If I am ending a noble soul, my duty is to my king. Forgive me. Shoot him. Allah. Why are you afraid to him? Is there no royal soldiers here? At your command, sir. నీవు నన్ను చంపలేవు ఖురాన్. In the name of His Majesterial Government, we order you. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఇస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవి విజృంభించి నీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లిగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామం వేరి, స్వాతంత్ర నినాదం, సత్య మార్గం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, నా జాత్యాలను పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులు గెలుస్తాను. స్వతంత్ర భారతీయ గీతాల్లో నిలుస్తాను. అక్కడ కాదు వందే మాతరం. వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు. ఎదిద్య ఏబు, అల్లూరి సీతారామరాజుగా నటించినటువంటి బాబు 5th క్లాస్ స్టూడెంట్. మరి రూదర్ఫార్డ్గా నటించినటువంటి వ్యక్తి బాబు ఎదిద్య 7th క్లాస్. చాలా చక్కగా చేశారు. అమ్మ పిల్లలు గమనిస్తున్నారు కదా, ఇది మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఇలా కొన్ని వేల మంది భారతదేశంలో స్వాతంత్రాన్ని సాధించడం కోసం ప్రాణాలు నర్పించారు. మనకి వ్యాపారం కోసం 1600 సంవత్సరంలో వచ్చినటువంటి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసింది 1857 మొట్టమొదటిగా సిపాయిలు తిరుగుబడ్డారు. ఆ తర్వాత 1885లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని మన వాళ్ళకి ఆ నిరసనని తెలియజేస్తూ కావలసినటువంటి సాధించుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి మరి అతివాద భావాలు కలిగినటువంటి నాయకులు 1905 నుంచి జాతీయ